అందరికీ శుభోదయం. నా పేరు నిషా. నా పేరు సాహిత్యం. మేము తెలంగాణ గురుకుల పాఠశాల కొడకండ్లలో 9వ తరగతి చదువుతున్నాం. ఇప్పుడు మేము చెప్పబోయేది క్రూడ్ ఆయిల్ గురించి. మనం క్రూడ్ ఆయిల్ గురించి చెప్పుకున్నప్పుడు బ్యారర్ అని అంటాం. బ్యారర్ అంటే ఇంట్లో వాడే ఒక ప్లాస్టిక్ డ్రమ్. ఒక బ్యారర్ క్రూడ్ ఆయిల్ లెక్క ప్రకారం 159 లీటర్లు. ఇలాంటి కొన్ని వందల వేల బ్యారర్ క్రూడ్ ఆయిల్ని మనం విదేశాల నుంచి కొనుగోలు చేసి మన దేశంలో ఉన్న రిఫైనరీలో శుద్ధి చేసుకొని వేరువేరు ప్రోడక్ట్ల కింద డివైడ్ చేసి వాడుకుంటున్నాం. ఈ రిఫైనరీలో ఉన్న క్రూడ్ ఆయిల్ని ఫ్రాక్షన్ డిస్టిలేషన్ అనే ప్రక్రియ ఆధారంగా మొత్తం 20 బై ప్రోడక్ట్లు వస్తాయి. ఈ ప్రక్రియకు ఆధారంగా ఒక ఎత్తైన టవర్ ఉంటుంది. అందులో వేరువేరు అంతస్తులు ఉంటాయి. ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క టెంపరేచర్ మెయింటైన్ అవుతూ వస్తుంది. ఒక్కొక్క టెంపరేచర్కి క్రూడ్ ఆయిల్ వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ బయటికి వస్తుంది. ఫస్ట్ టవర్ పీక్స్లో 20 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అందులో క్రూడ్ ఆయిల్ని వేడి చేస్తారు. క్రూడ్ ఆయిల్ని వేడి చేస్తే మనకి ఎల్పిజి గ్యాస్ వస్తుంది. నెక్స్ట్ లెవెల్లో 40 నుంచి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇందులో మనం బండ్లలో వాడుకునే పెట్రోల్ వస్తుంది. పెట్రోల్ని గ్యాసోలిన్ అని కూడా అంటారు. ఆ తర్వాత స్టెప్లో 100 నుండి 150 సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ నాఫ్తా అనే ఒక కొత్త ప్రోడక్ట్ బయటికి వచ్చింది. ఈ నాఫ్తా నుంచి ఇప్పుడు మనం వాడే ప్లాస్టిక్ ఇంకా కొన్ని ఇండస్ట్రీస్కి కావాల్సిన కెమికల్స్ కూడా ఉంటాయి. ఈ 150 నుండి 250 వరకు సెంటీగ్రేడ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. ఈ టెంపరేచర్ నుంచి కిరోసిన్ అనేది బయటికి వస్తుంది. ఈ కిరోసిన్నే మనం జెట్ ఫ్యూయల్ కింద కూడా వాడుతాము. కిరోసిన్లో మళ్ళీ 2 రకాలు, వైట్ కిరోసిన్ ఇంకా బ్లూ కిరోసిన్. వైట్ కిరోసిన్ని మనం జెట్ ఫ్యూయల్కి కూడా వాడతాము. 250 నుండి 350 వరకు సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఇక్కడ డీజిల్ అనేది వస్తుంది. ఈ డీజిల్నే మనం రవాణా రంగంలో విస్తృతంగా వాడుతున్నాము. 350 నుండి 400 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కొన్ని లూబ్రికెంట్స్ అనేటివి ఉన్నాయి. గ్రీస్ ఇంకా ఇట్లనే ఫ్యూయల్ ఆయిల్ ఎన్నో మరో 4-5 రకాలు ఉన్నాయి. 400 డిగ్రీ సెంటీగ్రేడ్ పైన తారు అనేది ఉంది. దీన్నే తారు లేదా డాంబర్ అని అంటాము. దీన్నే మనం రోడ్ చేయడానికి వాడుతున్నాము. 159 లీటర్లు అంటే ఒక బ్యారర్ క్రూడ్ ఆయిల్ కదా. క్రూడ్ ఆయిల్ని రిఫైనరీలో శుద్ధి చేస్తే 70 నుంచి 75 లీటర్ల పెట్రోల్, 35 నుంచి 40 లీటర్ల కిరోసిన్, 10 నుంచి 15 లీటర్ల డీజిల్, ఒక 6 నుంచి 8 కిలోల ఎల్పిజి గ్యాస్, 15 నుంచి 20 లీటర్ల నాఫ్తా వస్తుంది. ఒక 5 నుంచి 7 లీటర్ల లూబ్రికేట్ ఆయిల్, 7 నుంచి 10 లీటర్ల ఫ్యూయల్ ఆయిల్, 5 నుంచి 8 లీటర్ల తార్. ఇలాంటి వేరువేరు బై ప్రోడక్ట్స్ వస్తాయి కాబట్టి క్రూడ్ ఆయిల్కి ఇంత డిమాండ్. ధన్యవాదాలు.